దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నారు కానీ పెద్దలు దీపం ఉన్నప్పుడే ఇంకోని ఇల్లు గాలబెట్టమని అనలేదు. నోట్లు పడేసుకుంటే తీసుకోవచ్చు కానీ నోరు బారేసుకుంటే తీసుకోలేం కదా. ఏది కూడా అప్పటికప్పుడు అర్థమైతే విలువేముంది. 2-3 మనకల్లా పడితే కానీ ఈత రాదు, 2-3 ఎదురు దెబ్బలు తాకితే కానీ సక్సెస్ రాదు. అట్లనే 2-3 కేసులు పడితే కానీ కొందరికి రియాలిటీ రాదని కొన్ని దినాల సంచి ఆంధ్ర అపాలజీ వీడియోలు నిరూపిస్తున్నాయి. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఆయన అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశాడు. మరి కేసీఆర్ కొట్టి విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా? నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మన ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప